వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ఓబులమ్మ. వన్ మినిట్ అండి. ఐదోది వచ్చేసి కర్మధారాయ సమాసం. ఓకే, కర్మధారాయ సమాసం. కర్మధారాయ సమాసం అంటే విశేషణ విశేష నామవాచకములతో కానీ ఉపమాన ఉపమేయాలతో కానీ ఏర్పడు సమాసము. ఓకే, అంటే మనకి విశేషంగా నామవాచకం రావడం కానీ ఉపమాన ఉపమేయాలతో కానీ ఏర్పడే సమాసము కర్మధారాయ సమాసము అంటారు. ఓకే, ఇంకో దీనికి గుర్తుపెట్టుకోవడానికి చూడండి, సమాసమునందు రెండు పదాలు ఒకే ధర్మాన్ని బోధిస్తున్నందున దీన్ని సమానాధికరణం అని కూడా అంటారు. ఓకే, ఉపమేయము అంటే దేనిని పోలుస్తున్నాం, మనం దేన్ని పోలుస్తున్నాం అది ఉపమేయము. ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నాము అది ఉపమానం. ఓకే, చూడండి రాస్తాను చూడండి. కర్మధారాయ సమాసం అంటే విశేషణ విశేష నామవాచకము విశేష నామవాచకములతో కానీ ఉపమేయాలతో గాని ఏర్పడు సమాసం. ఓకే, వాటిని కర్మధారయ సమాసం అంటాం. ఓకే, వీటిలో వచ్చేసి మొత్తము 7 రకాలు ఉన్నాయండి. కర్మధారయ సమాసంలో వచ్చేసి మొత్తము 7 రకాలు ఉన్నాయి. చూడండి, వాటి గురించి చెప్పుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. ఓకే, చూడండి, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. చూడండి, ఇందులోనే అర్థమైపోతుంది. చూడండి, చెప్పిన ఏమంటారు సమాసం నేమ్లోనే మనకు చెప్తుంది. ఏమని చెప్తుంది? విశేషణం పూర్వపదంలోను నామవాచకం ఉత్తర పదంలోనూ ఉంటుంది అని. ఓకే, చూడండి, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. చూడండి, కర్మధారాయ సమాసం అంటే ఏంటి? విశేష అంటే నామవాచకం కానీ ఉపమాన ఉపమేయాలతో కానీ ఏర్పడు సమాసం. అంటే చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎగ్జామ్ క్వశ్చన్లో మనకి ఈ విశేషణ పూర్వపద
ఈ ఈ ఏమంటారు ఈ నేమ్లోనే మనకి సమాసం అనేది అర్థమైపోతుంది. చూడండి ఏంటి, పూర్వపదంలో విశేషణము అంటే వస్తుంది, నామవాచకం అనేది పూర్వపదంలో వస్తుంది. ఓకే, అది మనకి గుడి గుర్తు అంతే. ఇంకొకటి వచ్చేసి సమాసము విగ్రహవాక్యంలో వచ్చేసి అయినా పదం చేరుతుంది. ఓకే, అయినా పదం చేరితే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంతే. అయినా చేరిందంటే విశేషణ పూర్వపదం అంతే. ఓకే, చూడండి రాస్తాను, రాసి ఎగ్జాంపుల్ చెప్తాను. విశేషణం పూర్వపదంలోను నామవాచకం విశేషం ఉత్తర పదంలోను ఉండు సమాసం. ఓకే, చూడండి ఇందులో సమాస విగ్రహవాక్యంలో అయిన పదం వస్తుంది. ఓకే, వీటికి ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్స్ వచ్చేసి బంధుర ద్వాంతములు. చూడండి, బంధుర ద్వాంతములు. ఓకే, బంధుర ద్వాంతములు విగ్రహవాక్యం చూడండి. బందరములైన ద్వాంతములు. ఓకే, బందరములైన ద్వాంతములు. బంధురములైన ద్వాంతములు. ఓకే, చూడండి ఇలా అయినా అనే పదం వస్తే వాటిని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటాం. ఓకే, ఇంకొకటి చూడండి ఎగ్జాంపుల్. సరస సల్లాపాలు. సరసమైన సల్లాపాలు. చూడండి, ఇక్కడ విగ్రహవాక్యంలో అయినా అనే పదం రావాలి. అయినా అంటే ఇక్కడ అయ్యి వచ్చింది కదా, అయ్యని కాదు. అయినా, డైనా, లైనా, పైన ఐ అనే శబ్దం వస్తుంది కదా, అయినా అనే పదం వస్తే వాటిని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటాం. ఓకే, నెక్స్ట్ ఇందులో సెకండ్ వన్ వచ్చేసి విశేషణ పూర్వపద కాదండి, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఓకే, చూడండి, విశేషణ
ఉత్తరపద కర్మధారయ సమాసం అంటారు. ఇందులో ఏం చెప్తున్నారు చూడండి, ఇందులోనే ఉంది ఆన్సర్. విశేషణం ఉత్తర పదంలోను విశేషం పూర్వపదంలోనూ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ కూడా సమాస విగ్రహ వాక్యంలో అయినా అనే పదం వస్తుంది. ఓకే, కానీ మనము ఏం గుర్తుపెట్టుకోవాలి, విశేషణము ఏ పదంలో వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి, ఉత్తర పదంలో ఏ వాక్యం వస్తుంది, విశేషణంగా వస్తుందా, నామవాచకం వస్తుందా అని మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి రాస్తాను. విశేషణం ఉత్తర పదంలోను నెక్స్ట్ సెకండ్ వన్ అండి. విశేషణ ఉత్తరపద కర్మధారాయ సమాసం అంటే చూడండి, విశేషణం ఉత్తర పదంలోను విశేషణం ఉత్తర పదంలోను విశేష్యం నేను రాస్తూ చెప్తాను. విశేష్యం పూర్వపదంలోనూ ఉండు సమాసం. ఓకే, చూడండి, పూర్వపదం ఉత్తర పదం గురించి లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, వాటి ఆధారంగా చూసుకోండి పూర్వపదం ఏదొస్తుంది, ఉత్తర పదం ఏదొస్తుందో ఇవి గుర్తుపెట్టుకొని ఏమవుతుందంటే మనం సమాసం ఇచ్చినప్పుడు ఏది ఎలా విగ్రహవాక్యంగా రావాలనేది మనకు అర్థమవుతుంది. ఓకే, చూడండి, విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అంటే విశేషణం ఉత్తర పదంలోను, అంటే ఉత్తర పదం అంటే విగ్రహవాక్యంగా రాసిన తర్వాత వచ్చే రెండు పదాలుగా విడదీసి తర్వాత వచ్చేది ఉత్తర పదం, విడదీయక ముందు ఉండేది పూర్వపదం. ఓకే, చూడండి, అంటే విశేషణంగా చెప్పే సందర్భం వచ్చేసి ఉత్తర పదంలోను, విశేషం అంటే కొంచెం నార్మల్గా చెప్పే పదం వచ్చేసి పూర్వపదంలోనూ ఉంటుంది. ఓకే, చూడండి, ఇందులో వచ్చేసి సమాస విగ్రహవాక్యంలో అయిన పదం చేరుతుంది. ఓకే, చూడండి, సమాస విగ్రహ వాక్యంలో అయిన పదం చేరుతుంది. ఓకే, చూడండి, అర్థమవుతుందా? చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థమవుతుంది. ఇంకొక పాయింట్ ఉందండి ఇందులో వచ్చేసి ఉత్తర పదంతో ప్రారంభమవుతుంది. ఓకే, ఇందులో వచ్చేసి నార్మల్ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంలో వచ్చేసి ఏమీ లేదు, అంటే మనకి ఏదైతే వర్డ్ ఇచ్చి ఉంటాడో ఆ వర్డ్తోనే స్టార్టింగ్ వచ్చేస్తుంది. ఓకే, పూర్వపదంతోనే మనకి స్టార్ట్ అయిపోతుంది. విశేషణ ఉత్తర పదం అయితే ఇచ్చిన పదము విగ్రహవాక్యంగా రాసేటప్పుడు ఉత్తర పదంతో స్టార్ట్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఉత్తర పదంతో స్టార్ట్ అవుతుంది అంటే విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థమవుతుంది. చూడండి, ఉత్తర పదంతో ప్రారంభమవుతుంది. చూడండి, ఎగ్జాంపుల్ వచ్చేసి పురుషోత్తముడు అంటే ఇది వర్డ్. ఓకే, సమాస పదం పురుషోత్తముడు. ఓకే, ఉత్తముడైన పురుషుడు అంటే చాలా మంచి అబ్బాయి అని మీనింగ్. ఓకే, ఉత్తముడైన
పురుషుడు. చూడండి ఇక్కడ ఏముంది స్టార్టింగ్ అంటే ఇక్కడ చూడండి పురుషోత్తముడు అంటే పురుషుడు అనేది పూర్వపదం. ఇక్కడ ఉత్తముడు అనేది ఉత్తర పదం. అంటే ఇక్కడ ఉత్తర పదంతో విగ్రహవాక్యం అనేది ప్రారంభమవుతుంది. చూడండి ఉత్తముడైన చూడండి వస్తుందా పదం అయినా ఉత్తముడైన పురుషుడు. ఓకే ఉత్తముడైన పురుషుడు చూడండి వస్తుంది కదా పదంలో. పురుషోత్తముడు అంటే ఇక్కడ ఉత్తముడు వచ్చేసి ఉత్తర పదం. ఓకే అంటే మనం ఏదన్నా కానీ ఒక వర్డ్ ఇచ్చినప్పుడు అందులో మనం విడదీసుకుంటాం కదా. అంటే ఇక్కడ ఏదన్నా కొంచెం మనకి శబ్ద రూపంగా ఇప్పుడు పురుషోత్తముడు అని అంటే ఇక్కడ ఉత్తముడు అనే అనే అక్షరం పలుకుతుంది కదా. అంటే ఉత్తముడు అనేది ఒక వర్డ్, పురుషుడు అనేది ఒక వర్డ్. ఓకే ఇక్కడ పురుషుడు అనేది పూర్వపదం అయితే ఉత్తముడు వచ్చేసి ఉత్తర పదం అవుతుంది. ఓకే అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఉత్తముడైన పురుషుడు అని వచ్చింది. అంటే ఇక్కడ ఏముంటుంది ఉత్తర పదంతో స్టార్ట్ అవుతుంది విగ్రహవాక్యం. ఓకే ఉత్తర పదంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి ఇది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అవుతుంది. ఓకే చూడండి ఫస్ట్ దానికి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి వచ్చేసి సేమ్ అలా అంటే ఇక్కడ పూర్వపదం ఉత్తర పదాలు అనేవి చేంజ్ అవ్వలేదు. ఓకే చూడండి బంధుర ద్వాంతములు. ఓకే బంధురములైన ద్వాంతములు. ఓకే చూడండి ఇక్కడ పూర్వపదమే ఉంది, పూర్వపదంతోనే స్టార్ట్ అయింది. ఓకే చూడండి ఇక్కడ పురుషోత్తముడు ఉంది అంటే ఉత్తముడైన పురుషుడు అంటే చేంజ్ అయింది కదా. అంటే ఉత్తర పదంతో స్టార్ట్ అయింది విగ్రహవాక్యం. ఓకే అర్థమవుతుందా? ఇలా ఎగ్జాంపుల్ మనం విగ్రహవాక్యాన్ని విడదీసుకొని అది సంధి అనేది మనం సంధిని ఏ పేరు అని గుర్తించాలి, ఎలా విగ్రహవాక్యం అనేది రాయాలని మనం గమనించుకోవాలి. ఓకే చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ భానురోత్తముడు. ఓకే ఇంకొక డౌట్ చూడండి ఇది పురుషోత్తముడు అనేది చాలా వరకు ఇంకొక డౌట్ రావచ్చు. ఇది షష్ఠి తత్పురుష సమాసంకి అవ్వచ్చు అని డౌట్ రావచ్చు. ఎందుకంటే చూడండి ఇక్కడ పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు. అంటే ఇక్కడ ఏమొస్తుంది పురుషులలో ఉత్తముడు అంటే అది మనకి షష్ఠి తత్పురుష సమాసం లాగా అనిపిస్తుంది. కానీ ఇందులో వచ్చేసి ఏం చెప్తున్నాడు విశేషము అంటే అంటే క్వాలిటీ అనేది హైగా. ఓకే విశేషము ఉత్తముడు. విశేషం అంటే ఉత్తముడు అంటే అది గొప్ప అంటే మంచివాడు అని కదా అర్థము. అంటే అది విశేషంగా ఉంది, ఆ అబ్బాయి క్వాలిటీ వచ్చేసి విశేషంగా ఉంది, తను మంచివాడు అని. ఓకే ఇట్లా ఉత్తముడు ఉన్నందున ఇది వచ్చేసి చాలామంది షష్ఠి తత్పురుష సమాసం అని అనుకునేదానికి ఛాన్స్ ఉంది. కానీ అందులో వచ్చేసి ఏమవుతుంది మనకి 1 minute ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ పురుషులలో ఉత్తముడు అనేదానికి ఉత్తముడైన పురుషుడు. ఓకే కాకపోతే అక్కడ ఏమవుతుందంటే మనకి యొక్క అనే వర్డ్ వచ్చేసి మనకు యాడ్ అవుతుంది విగ్రహవాక్యంలో. ఓకే గుర్తుపెట్టుకోండి యొక్క. ఇక్కడ వచ్చేసి అయినా అనే పదము మనకు వినిపిస్తుంది. ఓకే ఇది చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇవి కన్ఫ్యూజ్ అవుతాయి. ఎందుకంటే సేమ్ ఒకేలా ఉన్నాయి అంటే ఒకే పదంతో కూడా సమాసాలు డిఫరెంట్గా కూడా
ఉంటాయి. ఓకే. అప్పుడు మనం శబ్దాన్ని అంటే శబ్దము మనకి ఇక్కడ అయినా అనే పదం మనకి శబ్దం వచ్చింది. ఇక్కడ అయినా వచ్చింది. కాకపోతే ఇక్కడొచ్చేసి పూర్వపదంతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే. విగ్రహవాక్యం. ఇక్కడేముంది? ఉత్తర పదము ఉత్తర పదంతో స్టార్ట్ అవుతుంది విగ్రహవాక్యం. ఓకే. ఇట్లాంటివి కొన్ని కొన్ని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంకొక సమాసంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది చూస్తున్నాం పురుషోత్తముడు. ఇది షష్ఠి తత్పురుష సమాసంలాగా మనకు అనిపిస్తుంది చూడ్డానికి. అంటే సంథింగ్ ఏమంటారు? వినడానికి మనము విభక్తులు అట్లా చదువుకున్న దాంట్లో పురుషోత్తముడు లేదంటే సిలబస్‌లో ఉన్న దాని ప్రకారం చూసుకున్నా మనకి కొంచెం షష్ఠి తత్పురుష సమాసంలాగా అనిపిస్తుంది. అంటే మనకి సమాసాలు పూర్తిగా మనం ప్రిపేర్ కాకుండా ఉంటే. ఓకే. కానీ ఇక్కడ దీనికి దానికి చాలా డిఫరెంట్ ఉంది. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఉత్తముడు అంటే విశేషంగా చెప్తున్నాడు. ఓకే. అంటే చూడండి షష్ఠి తత్పురుషంకొచ్చేసి దీనికి ఏంటంటే మెయిను ఇక్కడొచ్చేసి ఎక్కువ అంటే ఏమంటారు? పాయింట్ చేసి చెప్తున్నారు. అంటే ఎక్కువగా గొప్పగా చెప్తున్నారు. ఓకే. షష్ఠి తత్పురుషంలో వచ్చేసి ఇక్కడ ఏముంటుంది? యొక్క చూడండి ఇక్కడ శబ్దంతో గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ యొక్క అనే పదం వచ్చింది అంటే అది షష్ఠి తత్పురుష సమాసంగా గుర్తు పెట్టుకోవాలి. ఓకే. అదే అయినా అనే పదం స్టార్ట్ అవుతుంది. ఓకే. చూడండి అయినా అనే శబ్దంతో స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఓకే. మనకి సమాస పేరులోనే మనకి వీటి గురించే అర్థమైపోతుంది. చూడండి విశేషణం అంటే పూర్వపదంలో విశేషంగా చెప్తున్నారు. ఓకే. చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి కార్మిక వృద్ధుడు అంటే వృద్ధుడైన కార్మికుడు. చూడండి ఇక్కడ విశేషణ ఉత్తరపద కర్మధారాయ సమాసం అంటే మనకు ఏమొస్తుంది? చూడు ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. కార్మిక వృద్ధుడు అని ఇచ్చాడు కదా. సో వీటికి విగ్రహవాక్యం వచ్చేసి వృద్ధుడైన కార్మికుడు. ఓకే. అంటే ఇక్కడ ఈ ఉత్తర పదం అనేది మనకి విగ్రహవాక్యంలో స్టార్ట్ పూర్వపదంగా వస్తుంది. ఓకే. ఇది అంటే ఇప్పుడు ఈ వృద్ధుడు ఉత్తర పదం అంటే విగ్రహవాక్యం వచ్చేసి ఉత్తర పదంతో మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే. అదే మనకి మెయిన్ పాయింట్. ఓకే. సమాస విగ్రహవాక్యంలో అయినా పదం చేరుతుంది. చూడండి ఇక్కడ వృద్ధుడైన అయినా పదం వచ్చింది కదా. సో ఇది వచ్చేసి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఓకే. చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ వృక్షరాజము. రాజము అయిన వృక్షము. రాజమైన వృక్షము అంటే రాజము అంటే శ్రేష్టము అని. ఓకే. అర్థం రాజము అంటే శ్రేష్టమని అర్థం. ఓకే. రాజమైన వృక్షము. ఓకే. చూడండి అయినా పదం వచ్చినా మనకి ఉత్తర పదంతో విగ్రహవాక్యం అనేది మొదలైనా కూడా అది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఓకే. విశేషణ ఇవి 10th క్లాస్కి చాలా యూజ్ అవుతుందండి. 10th క్లాస్కి 8th 9th ఇంటర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే. చెప్తాను.
ఈ స్టడీ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు నేను చెప్పే విధానం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఓకే, ఇక్కడ చూడండి, ఇందులోనే ఉభయ ఉభయ అంటే రెండు అని. ఓకే, అంటే రెండు పదాలు అంటే విశేషంగా చెప్తాయి. ఓకే, అంటే రెండిటికి రెండు పదాలు ఉంటే రెండు పదాలకి రెండు సరిసమానంగా ఉంటాయి. ఓకే, దీని మీనింగ్ ఉభయ అంటే రెండు సేమ్ క్వాలిటీ అని. ఓకే, సేమ్ క్వాలిటీస్ అంటే అంటే ఏ పదానికి అది రెండు ఒకదానికొకటి, ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు. ఓకే, రెండు విశేషంగా పదాలు అనేటివి చెప్పబడతాయి. ఓకే, వాటిని విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అంటారు. ఓకే, చూడండి, డెఫినేషన్ పరంగా చెప్పుకుందాము. సమాసంలోని రెండు పదాలు, చూడండి, సమాసంలోని రెండు పదాలు విశేషణములుగా ఉండు సమాసం. ఓకే, ఉండు సమాసం. ఓకే, అంటే రెండు కూడా విశేషంగా చెప్పబడతాయి. ఒకదానికొకటి ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు, రెండు ఈక్వల్. ఓకే, చూడండి, ఎగ్జాంపుల్ వచ్చేసి సరే కొన్ని కండిషన్స్ చెప్పుకుందాము. వీటికి కండిషన్స్ కూడా దీనిలాగే విగ్రహవాక్యం అయితే రెండు పదాలు వస్తాయి, అయిన పదంతోనే వస్తుంది. వీటికి మనకి ఎలా ఇచ్చారో అట్లా ఆ పదంతోనే రెండు అంటే రెండు పదాలు అనేటివి వస్తాయి. ఓకే, చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థమవుతుంది. కష్ట సుఖాలు, కష్ట సుఖాలు. చూడండి, దీనికి విగ్రహవాక్యం ఏమొస్తుందంటే కష్టము కష్టము సుఖము, లేదంటే కష్టాలు కష్టమైన సుఖమైన. ఓకే, ఇలా అయినా రాయొచ్చు. ఓకే, చూడండి, అంటే ఇక్కడ ఏం 1 minute చూడండి, కష్ట సుఖాలు, కష్టమును సుఖమును. ఓకే, అంటే ఇక్కడ ఇది ద్వంద్వ సమాసం అని అనుకోవచ్చు. ద్వంద్వ సమాసంకి కూడా ఎగ్జాంపుల్ ఉంది. ఓకే, కాకపోతే ఇందులో మనం వాడిన సందర్భం వచ్చేసి ఏం చెప్తున్నారు, అక్కడ ద్వంద్వ సమాసము అంటే రెండిటికి రెండు వచ్చేసి సేమ్ క్వాలిటీని, రెండు పదాలకి రెండు సమాన ధర్మం ఉంటుంది వాటికి. ఓకే, ఇందులో వచ్చేసి కష్టాలు సుఖాలు అంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసి ద్వంద్వ సమాసంలో వచ్చేసి రెండు నామవాచకాలుగా ఉంటాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి రెండు విశేషణాలుగా చెప్తారు. ఓకే, చూడండి, ఇక్కడ కష్టమును సుఖమును అని చెప్తున్నారు, అక్కడ కష్టము సుఖము రెండు వచ్చేసి అక్కడ నామవాచకాలుగా చెప్తారు, ఇక్కడ వచ్చేసి వీటికి విశేషంగా చెప్తారు. ఓకే, ద్వంద్వ సమాసంకి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసంకి డిఫరెన్స్. ఓకే, ఇంకొకటి చెప్తాను చూడండి, ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక్క నిమిషం.
చూడండి, శీతోష్ణం. ఓకే, శీతోష్ణం అంటే శీ శీతలమైన, ఉష్ణమైన. ఓకే, చూడండి, శీతలమైన, ఉష్ణమైన. ఇక్కడ వచ్చేసి వీటి చూడండి, కష్టమును సుఖమును అయినా రాయొచ్చు, కష్టమైన సుఖమైన. మ్యాక్సిమం అయినా పదమే యూస్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే ఓల్డెన్. చూడండి, ఎగ్జాంపుల్ వచ్చేసి శీతోష్ణం అంటే శీతలమైన, ఉష్ణమైన. ఓకే, చూడండి, ఈ కర్మధారయ సమాసాలలో అన్నిటిలోనూ ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఈ 3 వరకు అయినా అనే పదం ఖచ్చితంగా యూస్ చేయాలి విగ్రహవాక్యంలో. ఓకే, చూడండి, శీతోష్ణం శీతలమైన, ఉష్ణమైన. ఓకే, ఇది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సుఖదుంఖాలు. సుఖదుంఖాలు. ఓకే, అంటే సుఖమైన, దుఃఖమైన. ఓకే, చూడండి, మనకి ఏ పదమైనా సరే మనం విగ్రహవాక్యంగా ఎలా రాయాలి అంటే మనకి వాటిలో ఏమేమి వస్తుంది అంటే మనం అది అయినా వస్తుందా, అది ఉత్తర పదంతో స్టార్ట్ అవుతుందా విగ్రహవాక్యం అనేది, పూర్వ పదంతో స్టార్ట్ అవుతుందా విగ్రహవాక్యం, అలాంటివి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటేనే మనం ఇవి ఏ సమాసం అని మనం గుర్తించగలం. ఓకే, అలాగే మనం విగ్రహవాక్యం కూడా మనం రాయగలం. ఓకే, ఇప్పుడు ఒకే ఉదాహరణకి 2-3 సమాసాలు వస్తాయి, అది సందర్భాన్ని బట్టి వస్తుంది. అంటే మనకి ఓన్లీ వర్డ్ ఇచ్చి మనకు దాని సమాసం రాయమంటే మనకు ఇప్పుడు ఒకే ఎగ్జాంపుల్కి 2 సమాసాలు వస్తాయి కదా, అలాంటి సిచ్యువేషన్లో మనం ఏది రాసినా కూడా కరెక్టే అవుతుంది. ఒకవేళ ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లో ఆ వర్డ్ని యూజ్ చేసి ఇది ఏ సమాసం అని చెప్తే అప్పుడు ఆ సెంటెన్స్లో మనకి ఆ యొక్క వర్డ్ ఏ సందర్భంలో యూజ్ చేశాడు, అక్కడ ఏ విధమైన పదం వచ్చిందంటే అక్కడ డైనా, అయినా అని వచ్చిన అది విశేషణ ఉభయపద కర్మధారయ సమాసమా, లేదంటే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసమా, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమా అని మనము యూజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది చాలామందికి ఒక డౌట్ వస్తుందండి. శీతోష్ణం అనేది శీతలము, ఉష్ణమును, శీతలమైన, ఉష్ణమైన ఇలా రాస్తాం కదా, ఇది వచ్చేది ద్వంద్వ సమాసం అని చాలామందికి డౌట్ వస్తుంది. చూడండి, ద్వంద్వ సమాసం ఎందుకంటే ఇక్కడ శీతలమైన, ఉష్ణమైన అని మనం యూస్ చేస్తున్నాం. అయినా అనేది యూస్ చేస్తున్నప్పుడు మనకు విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము అవుతుంది. ఓకే, ఇంకొకటి వచ్చేసి వీటికి ద్వంద్వ సమాసం అని కూడా రావచ్చు. ద్వంద్వ సమాసము ఎప్పుడు వస్తుంది, ద్వంద్వ సమాసం ఏంటి 2 పదాలు నామవాచకాలై ఉండాలి. ఓకే, 2 పదాలు నామవాచకాలై ఉంటే అది ద్వంద్వ సమాసము అవుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ వాటి యొక్క క్వాలిటీ చెప్తున్నాడు. అక్కడ నామవాచకాలుగా వస్తుంది, ఇక్కడ వచ్చేసి 2 పదాలు విశేషణాలు కావటం. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఉపమాన పూర్వపద
ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఓకే, చూడండి దీనికి వచ్చేసి దీన్ని ఎలా మనం ఉపమాన కర్మధారయ సమాసంగా చెప్పుకుంటామంటే, ఓకే 1 మినిట్ కనిపించట్లేదు ఇది. ఓకే పూర్తిగా ఇప్పుడు ఓకే. చూడండి దీనికి వచ్చేసి ఉపమానం. ఓకే, ఉపమానం పోలికను ఇంకా ఉపమానం అంటే మనం దేంతో పోలుస్తున్నామో అది. ఓకే, పోలిక వచ్చేసి పూర్వపదంగా ఉండు సమాసం. ఓకే, అంటే పూర్వపదం అంటే విగ్రహవాక్యం స్టార్ట్ అయ్యే పదం. ఓకే, అది చూడండి ఇప్పుడు ఇదే ఉంది శీతోష్ణం. ఇక్కడ శీతలము అంటే ఇది పూర్వపదం, ఉష్ణము అంటే ఉత్తర పదం కదా. అలా ఉపమానంలో ఈ ఉపమానం అంటే ఏంటి, పోలిక చెప్పేది కదా. ఏదైతే మనం పోలుస్తున్నామో అది వచ్చేసి పూర్వపదంగా ఉంటుంది. ఓకే, ఇందులో వచ్చేసి సమాస విగ్రహ వాక్యంలో లాంటి, వంటి అనే పదాలు వచ్చేసి చేరుతాయి. ఓకే, అంటే లాంటి, వంటి ఎందుకు చేరుతాయి అంటే పోలిక, అంటే ఉపమానం పోలిక చెప్తున్నాం కదా మనం. సో లాంటి, వంటి అంటే పోలిక పదాలుగా వాటిని చెప్తారు. ఓకే, ఇంకొకటి ఇది ఉత్తర పదంతో స్టార్ట్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఇవి చెప్తాను. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో లాస్ట్లో మళ్ళీ చెప్తాను. ఫస్ట్ అయితే ఇవి విందాము. చూడండి, అంటే ఉపమానం పోలిక పూర్వపదంగా ఉండు సమాసం. ఓకే, ఉపమానము పూర్వపదంగా ఉండు సమాసం అంటే పోలిక, మనం దేంతో పోలుస్తామో అది మనకి పూర్వపదంగా ఉండు సమాసం. ఓకే, ఇందులో విగ్రహవాక్యం వచ్చేసి ఇందులో ఉత్తరపదం ఏమి ఉండదండి. ఓకే, ముందు ఒక స్టెప్ వేరే చెప్పాను, కన్ఫ్యూజ్ అయ్యి. ఓకే, విగ్రహవాక్యంలో లాంటి, వంటి పదాలు చేరుతాయి. ఓకే, అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకుందాము, అర్థమవుతుంది. చూడండి, ఎగ్జాంపుల్ వచ్చేసి మేఘశ్యాముడు. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ మేఘశ్యాముడు. ఇక్కడ ఏం చెప్తున్నారు, మేఘశ్యాముడు. ఓకే, మేఘము వంటి, మేఘము లాంటి, లేదా చూడండి మేఘము లాంటి అంటే శ్యాముడు అంటే శ్యాముడు. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, అంటే ఆ శ్యాముడిని మేఘంతో పోలుస్తున్నారు. ఓకే, అంటే ఇక్కడ పోలిక ఏమొచ్చింది, మేఘంతో కదా పోల్చేది. సో మేఘం, ఈ పోలిక అనేది మనకి పూర్వపదంగా ఉండు సమాసం వచ్చేసి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. తేనె మాట, తేనె లాంటి మాట. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, మాటను తేనెతో పోలుస్తున్నారు. ఓకే, అంటే అంత మధురంగా ఉంటాయి అని. ఓకే,
అంటే పోలిక వచ్చేసి మనకి పూర్వపదంగా ఉంటే సమాసం ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఓకే, ఇంకొకటి నెక్స్ట్ ఇంకొక సమాసం వచ్చేసి ఉపమాన ఉత్తరపద కర్మధారాయ సమాసం. ఓకే, చూడండి, మనకి సమాసంలో చెప్పే పేరుతోనే మనకు వాటి యొక్క మీనింగ్ అనేది అర్థమైపోతుంది. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఉపమాన పూర్వపదంలో ఉపమానం వచ్చేసి పోలిక పూర్వపదంగా ఉండు సమాసం అని చెప్పుకున్నాం. ఓకే, ఇందులో చూడండి, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అంటే ఉపమానం ఉత్తర పదంలోను అంటే పోలిక ఉత్తర పదంలోను ఉపమేయము పూర్వపదంలోను ఉండు సమాసం అంటే ఆపోజిట్ అవుతుంది. ఓకే, దీనికి ఆపోజిట్ అంటే మనం దేనితో పోలుస్తున్నామో అది వచ్చేసి ఉత్తర పదంలోను, అంటే వేటికి పోలుస్తున్నామో అది పూర్వపదంలోనూ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ వచ్చేసి విగ్రహవాక్యం ఉత్తర పదంతో మొదలవుతుంది. ఓకే, చూడండి, రాస్తాను డెఫినేషను. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఓకే, ఉపమానం ఉత్తర పదంలో ఉపమానం పూర్వపదంలోను ఉండు సమాసం. ఓకే, చూడండి, అర్థమైందా? ఇందులో వచ్చేసి సమాస విగ్రహవాక్యంలో లాంటి వంటి పదాలు చేరుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విగ్రహవాక్యము ఉత్తర పదంతో మొదలవుతుంది. ఓకే, ఉత్తర పదంతో మొదలవుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, అర్థమవుతుంది. చూడండి, ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎగ్జాంపుల్ 1 కరతామరసము. చూడండి, కరతామరసము అంటే ఇక్కడ ఏంటి, కరతామరసం అంటే తామరసం వంటి కరము అంటే ఏంటి, తామరసం అంటే తామర అంటే కలువ కదా, కలువ లాంటి చేయి అంటే అంత మృదువుగా అంత అందంగా ఉన్న చేయి అని మీనింగ్. ఓకే, కరము అంటే చేయి, తామరసం అంటే కలువ పువ్వు. ఓకే, కలువ పువ్వు పద్మము. ఓకే, పద్మము లాంటి చేయి. ఓకే, తామరసం వంటి చేయి. ఓకే, లేదంటే కరము, తామరసం వంటి కరము. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఏం చెప్పారు,
మనకి మనం ఏం చెప్పుకున్నాము అంటే పోలిక దేనితో చెప్తాము, దేనికి చెప్తున్నాం పోలిక, మనం చెయ్యికి చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు చెయ్యి వచ్చేసి పద్మంలాగా ఉంది అంటే మనం దేనికి చెప్తున్నాం ఉపమానం పోలిక, చెయ్యికి చెప్తున్నాం. ఓకే, అంటే మనం దేనికి పోలిక చెప్తాము, ఇప్పుడు ముఖముకో చెయ్యికి, లేదంటే మనిషి ఇలా అందంగా ఉన్నారు, ఇలా దృఢంగా ఉన్నారని ఎవరినైతే పోలుస్తామో, దేనితో పోలుస్తాం, ఎవరిని పోలుస్తామో అది వచ్చేసి ఉపమానం, పోలికగా ఉంటుంది. ఎవరికి పోలుస్తున్నాం, ఎవరితో పోలుస్తున్నాం, దేనితో పోలుస్తున్నాం, అది వచ్చేసి ఉపమానంగా ఉంటుంది. ఓకే, సారీ ఉపమేయం, అది ఉపమేయంగా ఉంటుంది. అంటే ఇంకోటి ఏమైంది, ఇక్కడ తామరసం అనేది ఉత్తర పదం. ఓకే, ఇక్కడ విగ్రహవాక్యం అనేది ఉత్తర పదంతో మొదలవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. చరణ కమలములు, ఓకే, అంటే కమలములు అంటే ఇక్కడ ఏంటి, కమలముల వంటి చరణాలు. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కమల పువ్వు లాంటి చరణాలు అంటే అంత మృదువుగా ఉన్నాయి అని అర్థం. ఓకే, అర్థమవుతుంది. అంటే ఇక్కడ కమలములు అంటే మనకి వీటిని పోలుస్తున్నారు. ఓకే, ఇక్కడ కమలములు అనేది ఉత్తర పదంతో విగ్రహవాక్యం అనేది మొదలవుతుంది. ఓకే, ఇది ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 6th one, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఓకే, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఇందులో దీనికి వచ్చేసి పూర్వపదంలో సంభావన అంటే ఊహించడం. ఓకే, పేరు, ఊహించడం లేదంటే పేరు ఉండు సమాసం. ఓకే, పేరు అంటే ఊహించడము, పేరు రెండు వచ్చేసి ఒకే పదంలో ఉంటే అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఓకే, చూడండి డెఫినేషన్ పరంగా చెప్పుకుందాము. పూర్వపదంలో సంభావన ఊహ పేరు. ఓకే, ఉండు సమాసం. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి కల్పవృక్షం అంటే కల్పము అను పేరు గల వృక్షము. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అంటే కల్పవృక్షం అంటే ఆ యొక్క వృక్షం పేరు కల్పము. అంటే మనం ఒక చెట్టుకు ఒక పేరు పెట్టుకున్నాం, ఇది కల్పము అని. ఓకే, అట్లా కల్పము అను పేరు గల వృక్షము అంటే ఆ చెట్టుకు ఆ పేరు వచ్చేసి కల్పము. అంటే పేరు అనేది మన ఊహ కదా, అంటే
పేరు ఉంటుంది. మనం ఆ చెట్టుకు ఒక పేరు మనమే పెట్టుకుంటాం. ఇప్పుడు మనకు ఉంటుంది ఒక పేరు అలా. ఓకే, చూడండి. సంభావన అంటే ఊహ, పేరు. ఓకే, అంటే పూర్వపదంలో సంభావన అంటే చూడండి ఇక్కడ కల్పవృక్షం. కల్పం అంటే వృక్షం అంటే చెట్టు, ఇదొకటి పేరు. ఓకే, ఇక్కడ కల్పం అంటే ఒకటి ఊహ, అంటే మనం పెట్టుకునే దానికి పేరు. ఓకే, వృక్షం అంటే పేరు, అంటే చెట్టు అని మీనింగ్. ఓకే, ఇక్కడ కల్పవృక్షం అంటే మనం దాన్ని ఊహించుకుంటున్నాం. కల్పవృక్షం ఒక ఒక ఊహతో పేరుతో ఉంటుంది. ఓకే, కల్పం అను పేరు గల వృక్షం. ఓకే, కల్ప వృక్షం. ఓకే, ఇంకొకటి వచ్చేసి కాశీ మహాగ్రామము. ఓకే, అంటే కాశీ అను పేరు గల మహాగ్రామము, అంటే కాశీ అని పేరు ఉండేది పెద్ద గ్రామము అని. ఓకే, అంటే ఇక్కడ ఏంటి ఊహ, అంటే చాలా పెద్ద గ్రామం అనేది ఊహ. ఓకే, చాలా పేరు గల గ్రామము, కాశీ అను పేరు గల గ్రామము. ఓకే, అంటే ఇక్కడ ఏమో వస్తుంది, పేరు వస్తుంది, ఊహ వస్తుంది. ఇక్కడ గ్రామం అనేది ఓకే ఊరు, మహా అంటే పెద్ద గ్రామం అనేది అది ఊహ అయి ఉండొచ్చు, నిజం అయి ఉండొచ్చు, కానీ చెప్పడానికి ఊహలాగా అంటే ఉంది కదా. సో అందుకు మనం అలా దీన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని చెప్తాం. ఓకే, ఇక్కడ వచ్చేసి వృక్షం అనేది చెట్టు. ఓకే, అది కల్పము అంటే అదొక పెద్ద చెట్టు, లేదంటే ఒక గొప్ప చెట్టు అని అలాగా మనము దానికంటూ ఒక మీనింగ్ వచ్చేలాగా, దానికంటూ ఒక గొప్పగా చెప్తాం కదా, వాటిని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం లేక రూపక సమాసం. ఓకే, రూపక సమాసం. చూడండి, దీన్ని ఎలా చెప్పుకుందాం, మనం అలంకారాల్లో చెప్పుకున్నాం కదా. రూపక అలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు అభేదం లేదని చెప్పడం. ఓకే, అంటే ఉపమాన ఉపమేయాలకు ఎటువంటి భేదం ఉండదు అని మనం చెప్పుకున్నాం కదా అలంకారాల్లో. సేమ్ అదే డెఫినేషన్ ఇక్కడ, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఉపమాన ఉపమేయాలకు భేదం లేదని చెప్పు సమాసం కాబట్టి రూపక సమాసం అంతే. ఓకే, ఉపమాన ఉపమేయాలకు భేదం లేదని చెప్పు సమాసం. ఓకే, అంటే ఇక్కడ మనం పోల్చిన వాళ్ళకి ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు, ఇద్దరు ఒకటే అని. ఓకే, చూడండి, ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము, అర్థమవుతుంది. చూడండి, ఎగ్జాంపుల్ వచ్చేసి దయామృతము,
దయ అనేది అమృతము. దయ అనేది అమృతము అంటే ఇప్పుడు మనిషికి కరుణ, జాలి, దయ అంటాం కదా. అమృతం అంటే ఏంటి? అదొక చూడండి, దయా అమృతము అంటే దయ అనేది అమృతము అంటే అమృతాన్ని దయ అంటే మనకు దయ. ఇప్పుడు ఒకరిని చూస్తాము, చిన్న పిల్లలు కొంచెం బాధపడింటారు, అయ్యో జాలేసి దయేస్తుంది పాపం అంటాం కదా. అలా మనకి ఉండే ఆ దయని అమృతంతో పోలుస్తున్నారు. ఓకే, ఇందులో ఒక మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇది అవధారణ పూర్వపద కర్మధారయ సమాసంకి ఇక్కడ అను, అనే, అనేది అనే పదాలు వచ్చేసి చేరుతాయి. ఓకే, పదాలు చేరుతాయి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి విద్య ధనం. విద్యాధనం అంటే విద్య అనుధనం అనేది ధనం. ఓకే, విద్య అనుధనం అంటే మనము చదువును డబ్బుతో పోలుస్తున్నారు. అంటే ఇప్పుడు మనకు చదువు అనేది ఉంటే మనకు చదివి ఒక మంచి స్థానానికి వస్తే మనకు కావాల్సిన డబ్బు కానీ పేరు, హోదా, దర్పం అన్నీ అనేవి మనకు వస్తాయి కదా. సో అంటే వాటికి ఇది ఏమాత్రము తీసిపోదు అని అర్థం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇందులో ఈ 5వ సమాసంలో వచ్చేసి మొత్తము 7 ఉన్నాయి. అంటే నెక్స్ట్ అందులో వచ్చేసి 7 సమాసాలు ఉన్నాయి. కర్మధారయ సమాసాలు అన్నీ ఒకసారి ఒక్కొక్కటి అన్నీ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం అన్నీ ఒక సింపుల్ వేలో ఒక 2 to 5 minutes అన్నీ చెప్పేసుకున్నాము. చెప్తా సింపుల్గా. చూడండి, కర్మధారయ సమాసం అంటే విశేషణ, విశేష అంటే మన క్వాలిటీ చెప్పేది, మనకి పేరు అంటే నేమ్ చెప్పేది కానీ, 2 అంటే పోలిక, ఉపమాన ఉపమేయాలతో కానీ ఏర్పడు సమాసం వచ్చేసి కర్మధారయ సమాసం అని అంటాం. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అంటే ఇందులో విశేషం పూర్వపదంలోనూ, నామవాచకం విశేషం ఉత్తర పదంలోనూ ఉండు సమాసం. ఓకే, అంటే విశేషణం అంటే మనకి ఉన్న క్వాలిటీ. ఓకే, అది పూర్వపదంలోనూ అంటే పేరు కానీ జస్ట్ నార్మల్గా చెప్పే పదం వచ్చేసి నామవాచకం, ఉత్తర పదంలోనూ ఉండు సమాసం. ఓకే, ఇది వచ్చేసి దీనిలో సమాస విగ్రహవాక్యం వచ్చేసి అయిన పదం వస్తుంది. ఓకే, అయిన పదంతో మనకి విగ్రహవాక్యం అనేది మొదలవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ బంధుర ద్వాంతములు, బంధురములైన ద్వాంతములు, సరస సల్లాపాలు, సరసమైన సల్లాపాలు, అయిన అనే పదం వస్తుంది కదా. ఇలా అయిన పదం వచ్చిన వాటిని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంగా చెప్తాం. ఇందులో వచ్చేసి బంధురములు అంటే ఈ ద్వాంతములను బంధువులతో అంటే బంధువులని విశేషంగా చెప్తున్నారు. మనకున్న ఈ ద్వాంతములు బంధురములు, బంధువులు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ సరస సల్లాపాలు అంటే సరసముని విశేషంగా చెప్తున్నాడు. ఓకే, సల్లాపాలు అంటే నార్మల్గా నామవాచకంగా చెప్తున్నారు. ఓకే, ఇలాంటి వాటిని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని అంటాం. ఓకే, విశేషణ పూర్వపదం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, విశేషము పూర్వపదంలోనూ ఉత్తర పదంలోనూ నామవాచకంగా వస్తుంది. ఓకే, విగ్రహవాక్యంలో అయిన పదం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అంటే విశేషణం ఉత్తర పదంలోనూ విశేషం పూర్వపదంలోనూ ఉండు సమాసం. ఓకే, సమాసం విగ్రహవాక్యంలో అయిన పదం మనకి చేరుతుంది. ఓకే, విగ్రహవాక్యం వచ్చేసి ఉత్తర పదంతో మొదలవుతుంది. ఓకే, ఇందులో ఎగ్జాంపుల్ అంటే మనకి ఇచ్చిన పదం వచ్చేసి
ఉత్తర పదము విగ్రహవాక్యంలో ఉత్తర పదము పూర్వపదంగా చేంజ్ అవుతుంది. ఓకే. అంటే ఇక్కడ ఏముంది, ఇది ఉత్తర పదం. ఈ ఉత్తర పదం వచ్చేసి ఇక్కడ ఉత్తర పదంతో మొదలవుతుంది కదా! అంటే ఫస్ట్ ఏదైతే ఉంటుందో అది పూర్వపదం అవుతుంది. ఓకే. అంటే ఇక్కడ ఉత్తర పదం ఇక్కడ ఉత్తర పదం ఉంది కాబట్టి ఇక్కడ ఉత్తర పదంతో మనకి మొదలవుతుంది. ఓకే. ఉత్తముడైన పురుషుడు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఓకే. సమాసంలోని 2 పదాలు విశేషణములుగా ఉండు సమాసం. అంటే రెండిటికి రెండు ఈక్వల్. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. ఓకే. అంటే రెండిటికి 2 వాల్యూస్ ఉన్నాయి. అట్లా ఇప్పుడు శీతోష్ణం, శీతలమైన, ఉష్ణమైన, అయిన పదం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే. సుఖదుంకాలు, సుఖమైన, దుంకమైన. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఓకే. ఉపమానం పోలిక. అంటే పోలిక మనం దేనితో పోలుస్తామో అది మనం దేనితో పోలుస్తామో అది మనకి పూర్వపదంగా ఉండు సమాసం. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఓకే. ఇందులో విగ్రహవాక్యంలో లాంటి, వంటి అనే పదాలు వస్తాయి. ఓకే. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మేఘశ్యాముడు, మేఘము లాంటి, వంటి, శ్యాముడు. తేనె మాట, తేనె లాంటి మాట. ఓకే. అంటే ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఈ మాట కానీ శ్యాముడు కానీ వచ్చేసి ఏంటి, వేటితో పోలుస్తున్నారు? మేఘము, మాటని తేనెతో పోలుస్తున్నారు. ఓకే. దేనికైతే పోలిక అంటే మనం దేనితో పోలుస్తున్నాము. ఓకే. పోలిక కదా. ఇప్పుడు వాళ్ళు అందంగా ఉన్నారు, చంద్రబింబం లాగా ఉన్నారు. అంటే ఇక్కడ చంద్రబింబం అంటే మనం పోలిక చెప్తున్నాం, వాళ్ళలాగా ఉన్నారు, వీళ్ళలాగా ఉన్నారని. ఓకే. ఆ పోలిక పూర్వపదంగా ఉండు సమాసం ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఓకే. ఉపమానం ఉత్తర పదంలోనూ ఓకే 1 minute సారీ, ఇక్కడ చిన్న మిస్టేక్ రాశాను, చూసుకోలేదు. ఇది వచ్చేసి ఉపమేయం. సారీ, ఇది వచ్చేసి ఉపమేయం. ఇది ఫాస్ట్లో రాయడంలో అలా వచ్చేసింది. ఓకే. ఇది వచ్చేసి ఉపమానం ఉత్తర పదంలోను, ఉపమేయం పూర్వపదంలోనూ ఉండు సమాసం. ఇందులో వచ్చేసి సమాస విగ్రహవాక్యంలో లాంటి, వంటి పదాలు చేరుతాయి. ఇది వచ్చేసి ఉత్తర పదంతో మొదలవుతుంది. ఓకే. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం. ఓకే. చూడండి, కరతామరసము అంటే తామరసం వంటి చేయి. చేయి అంటే కర్రము. ఓకే. అంటే ఇప్పుడు చెయ్యిని తామర పువ్వుతో పోలుస్తున్నారు కదా. అంటే మనకి ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ ఏదైతే పదంలో ఉత్తర పదంగా ఉండే వర్డ్ వచ్చేసి విగ్రహవాక్యంలో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఉత్తర పదంతో మనకి విగ్రహవాక్యం అనేది మొదలవుతుంది. ఓకే. అంటే ఇక్కడ చూడండి, ఉపమేయం పూర్వపదంలోనూ ఉండు సమాసం. ఉపమానం ఉత్తర పదంలోను. అంటే ఉపమానం అంటే ఏంటి? పోలిక. మనం వేటిని పోలుస్తాము? మనం ఒక చెట్టును ఇలా బలిష్టంగా ఉందనో, లేదంటే పువ్వు ఇలా అందంగా ఉందనో పోలుస్తాం కదా. అటువంటి వాటి పోలిక వచ్చేసి ఇక్కడ ఉంటుంది, పూర్వపదంలోనూ ఉంటుంది. ఓకే. చూడండి, ఇక్కడ ఉపమానం ఉత్తర పదం. ఓకే. ఇక్కడ దేనితైతే పోలుస్తామో అది వచ్చేసి ఉత్తర పదంలోనూ, మనం వేటికి పోలుస్తామో అది వచ్చేసి ఉపమేయంగాను ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. పూర్వపదంలో సంభావన అంటే ఊహ, పేరు రెండు ఉండు సమాసం
సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఓకే. కల్పవృక్షం, కల్పము అను పేరు గల వృక్షం. కాశీ మహాగ్రామము, కాశీ అను పేరు గల మహాగ్రామము. ఓకే, అర్థమవుతుందా? ఊహ పేరు. నెక్స్ట్ అవధారణ పూర్వపద కర్మధారాయ సమాసం లేదా రూపక సమాసం. రూపక సమాసం అంటే మనం అలా రూపక అలంకారం అని అలంకారాల్లో చెప్పుకున్నాం కదా, సేమ్ అదే డెఫినేషన్ ఇక్కడ. కాకపోతే అక్కడ అలంకారం అని చెప్తాం, ఇక్కడ సమాసం అని చెప్తాం. ఓకే. ఉపమాన ఉపమేయాలకు అభేదం లేదని చెప్పు సమాసం. ఇక్కడ వచ్చేసి వీటికి విగ్రహవాక్యంలో అను, అనేడి, అనే పదాలు వచ్చేసి చేరుతాయి. దయా అమృతము, దయ అనేది అమృతము అంటే దయ ఆ క్వాలిటీని అమృతంతో పోలుస్తున్నాడు. ఓకే. విద్యాధనం, విద్యాను ధనము. ఓకే, ఇవి ఈ మూడు ఒక రకంగా గుర్తుపెట్టుకోండి. విశేషణ పూర్వపదం అంటే సేమ్ అలానే ఉంటుంది. విగ్రహవాక్యం వచ్చేసి విశేషణ ఉత్తర పదం అంటే ఉత్తర పదంతో విగ్రహవాక్యం అనేది మొదలవుతుంది. ఓకే. విశేషణ ఉభయ పదం అంటే ఎలా ఉండేది అలానే ఉంటుంది, కాకపోతే వాటిని 2 పదాలుగా రాస్తాం. ఓకే. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అంటే ఉపమానం పోలిక, మనము వేటితో పోలుస్తామో అది వచ్చేసి పూర్వపదంగా ఉండు సమాసం. ఉపమాన ఉత్తర పదం అంటే మనము వేటిదైతే పోలుస్తామో అది ఉత్తర పదంలోనూ, వేటికి పోలుస్తామో అది ఉపమానంగా ఉండు సమాసం. ఓకే. ఇందులో విగ్రహవాక్యంలో లాంటి, వంటి వచ్చేసి చేరుతాయి, ఉత్తర పదంతో మొదలవుతుంది. ఓకే. నెక్స్ట్ సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటే పూర్వపదంలో సంభావన ఉండు సమాసం. ఓకే, అంటే సంభావన అంటే ఊహ పేరు 2. ఓకే. అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం లేక రూపక సమాసం అంటే ఉపమాన ఉపమేయాలకు అభేదం లేదని చెప్పడం. ఓకే. ఇందులో అను, అనే, అనేడి పదాలు చేరతాయి. ఓకే. ఇంకొక సమాసం ఉందండి, అందులో వచ్చేసి 8 మళ్ళీ సబ్ టాపిక్స్ వచ్చేసి 8 ఉన్నాయి. తత్పురుష సమాసాలు ఇవి. ఓకే, ఈ ఒకటి చెప్పేస్తే వీడికి సమాసాలు అనేది అయిపోతుంది. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్.